రజనీకాంత్‌తోని ఎవరైతే సినిమా తీసి హిట్ కొట్టారో, సెకండ్ ఫిల్మ్ ఎవరైతే తీశారో, మళ్ళీ ఆయన రజనీకాంత్‌తో ఒక సినిమా తీద్దామనుకున్నాడు. అయితే ఈసారి రజనీకాంత్ ఎమోషనల్ సీన్స్ స్పీడ్‌గా చేయడంతో రజనీకాంత్‌ని చెంపపైన ఒకటి దెబ్బ గట్టిగా కొట్టి, "ఒకసారి కమల్ హాసన్‌ని చూసి నేర్చుకో, యాక్టింగ్ ఎంత బాగా చేస్తాడో" అన్నాడు. దాంతో రజనీకాంత్ కమల్ హాసన్‌తో స్నేహం పెంచుకున్నాడు. అయితే కమల్ హాసన్ ఎలాగైతే మూవ్‌మెంట్స్ చేస్తాడో, ఎలాగైతే యాక్టింగ్ చేస్తాడో అవి చూసే మిమిక్రీ కొట్టేవాడు రజనీకాంత్. అలా కమల్ హాసన్‌కి, రజనీకాంత్‌కి ఫ్రెండ్‌షిప్ అయింది. అండ్ ఇప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కొనసాగుతూ ఉంటుంది. దేర్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ అలాగే ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. అండ్ రజనీకాంత్ లైఫ్ స్టైల్‌కెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఒక రౌడీ గుండాలాగుండే రజనీకాంత్ ఒక బస్ టికెటర్‌గా పనిచేసే రజనీకాంత్ ఆ స్థాయికి పెరిగాడు. అంటే మరి మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? రేపు మనం ఏమైతామో ఒక్కసారి ఆలోచించండి. అలా అందుకే హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. సో, ఆయన లైఫ్ స్టైల్‌కెళ్ళి మీరు కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా లేరా? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.